ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతొలగించిన జయ జయ హే తెలంగాణ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. ఇందుకు సంబంధించినటువంటి కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 13 చరణాలతో కూడినటువంటి పాటను సిద్ధం చేశారు. 2 నిమిషాల 30 సెకండ్లతో రాష్ట్ర గీతం సాగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక జూన్ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు. అయితే ఈ రాష్ట్ర గేయంపై తెలంగాణ కళాకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అదేవిధంగా తెలంగాణ చిహ్నాలపై కూడా రాద్ధాంతం కొనసాగుతుంది. చార్మినార్, కాకతీయ తోరణం తెలంగాణ వారసత్వ సంపద అని వాటిని ఎలా తొలగిస్తారని బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గేయంలో కావచ్చు, రాష్ట్ర రాజముద్రలో కావచ్చు మార్పులు చేస్తున్నారు. దీనిపై తీవ్ర చర్చ నడుస్తుంది. అయితే విద్యార్థి సంఘాలు కావచ్చు, కళాకారులు కావచ్చు, ప్రజలు కావచ్చు దీనిపై ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న రమేష్ అన్న చెప్పండి, తెలంగాణ గేయం ఒక ఆంధ్ర వ్యక్తికి ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక గాయకులను కానీ ఒక సంగీత దర్శకులను కానీ ఒక ప్రాంతానికి పరిమితం చేయొద్దు. కీరవాణి గారు వాస్తవానికి ఒక సినిమాల ద్వారా ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తులు. అదొక సబ్జెక్ట్. అయితే ఇప్పుడు అందేశ్రీ గారు రాసినటువంటి పాటను కేసీఆర్ 10 సంవత్సరాలు రాష్ట్ర గేయంగా గుర్తించకుండా ఎందుకు కుట్రలు పెట్టిండు, పక్కదారి ఎందుకు పట్టించిండు అనేది ఇక్కడ చర్చ వాస్తవానికి. ఎందుకంటే ఈరోజు అందేశ్రీ గారు రచించినటువంటి పాటను కనుక రాష్ట్ర గేయంగా పెడితే తరతరాలుగా పోతుంది, నా యొక్క ఉనికి పోతుందనే ఉద్దేశంతో ఒక కుట్రలో భాగంగా పక్కదారి పట్టించి రాష్ట్ర గేయంగా గుర్తించలేకపోయింది. అదేవిధంగా ఈరోజు ఒకటే కేసీఆర్ ప్రభుత్వానికి 10 సంవత్సరాల కాలంలో మీరు పరిపాలించారు కదా, మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను నేను. మీరు ఇక తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళను ఉద్యమకారులుగా మీరు ఎందుకు గుర్తించలేరు ఒకటి. అదేవిధంగా ఈరోజు మెగా కృష్ణారెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వెన్నెముకైనటువంటి తెలంగాణ ఆ యొక్క సాగునీరు అందించే విధంగా ఉన్నటువంటి ప్రాజెక్టును కాళేశ్వరంను మెగా కృష్ణారెడ్డికి రాయలసీమ బిడ్డకు ఎందుకు కట్టబెట్టిర్రు? అదేవిధంగా ఈరోజు దేవుడు యాదాద్రి దేవుడిని అదేవిధంగా ఆంధ్ర వ్యక్తి అయినటువంటి గౌతమ్ మీనన్కు మీరు ఎందుకు కట్టబెట్టిర్రు? కాంట్రాక్టులు కానీ మీరు చేస్తేనేమో ఆంధ్ర పెట్టుబడిదారులకు మీరు కట్టబెడతారు, మీరు చేస్తేనేమో సంసారం, మిగతా ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే విధంగా ఈరోజు సబ్జెక్టును కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఉద్యమకారుల యొక్క గుర్తించే విధంగా మన రేవంత్ అన్న ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేస్తున్న తరుణంలో మా ఉనికి పోతుందని చెప్పి ఎవరి యొక్క టీఆర్ఎస్ పార్టీ యొక్క పునాదులు కదులుతున్నాయని భయంతో ఈరోజు వాళ్ళు అవాకు చెవాకులు పేలుతా ఉన్నారు. యాదాద్రికి మొత్తం ఎవరు పూజ అన్ని చేసిళ్ళు? ఆంధ్ర చిన్నజేరి స్వామి కాదా? ఆంధ్ర చిన్నజేరి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు తెలంగాణ అస్తిత్వం ఎడమైంది. ఆయన మొదటగా కుర్చీలో కూర్చునబెట్టినప్పుడు, సీఎం కుర్చీలో చిన్నజేరి స్వామిని ఆంధ్ర వ్యక్తిని కూర్చునబెట్టినప్పుడు తెలంగాణ అస్తిత్వం ఎడమైంది. మీరు చేస్తే సంసారం అవుతుంది, ఇంకోటి చేస్తే వ్యభిచారం అవుతుందా? ఏం మాట్లాడతారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తమాషాలు చేయడం కాదు, ప్రజల చేతిలో ప్రజాకోర్టులో శిక్ష తప్పదు మీకు. పిచ్చి పిచ్చి తమాషాలు చేసుడు, పిచ్చి పిచ్చి తమాషాలు మాట్లాడు కాదు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, భుజంగరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ తోటి కేసీఆర్ జైలుకు పోబోతూ ఉన్నాడు. కేసీఆర్ ఒక్కడే కాదు, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళందరూ జైలుకు పోబోతూ ఉన్నారు. పూర్తి ఆధారాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ భయంలోకి వెళ్ళే ఇలా ప్రజల్ని గందరగోళపరుస్తూ ఇలా తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సంస్కృతికి ఇక్కడ నష్టం జరిగినట్టుగా ఇలా వీళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇలా సోషల్ మీడియాలో అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ళలో ఇలా వాళ్ళ కారుకూతలను కూపిస్తూ ఉన్నారు. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మంచిగా ఆలోచన చేయండి. ప్రజల త్యాగాల చరిత్రను ఇలా పునర్నిర్మించే పనిలో ఇలా కాంగ్రెస్ ప్రజాపాలన రేవంత్ అన్న నాయకత్వంలో కొనసాగుతూ ఉంది. భారతదేశ చిహ్నంలో అశోకుడు, మౌర్య సామ్రాజ్యం సంబంధించిన ఆనవాళ్ళు ఉన్న 3 సింహాలు ఉన్నప్పుడు తెలంగాణలో కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి కళాతోరణం ఉంటే తప్పేంటని అటు కేటీఆర్ గారు అంటున్నారు. అదేవిధంగా అటు బీఆర్ఎస్ నాయకులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం జేఏసీ నాయకులు సలీమన్న గారితో ఉన్నాం. అన్న, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అయితే రాజచిహ్నం మార్పులో ఏంటంటే వాళ్ళు రాచరిక పోకడలు లేకుండా ప్రజాస్వామీకరించాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏ ప్రభుత్వంలో రాచరికంలో ఏదైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు కాకతీయ కాలంలో కూడా కొంత మంచి ఉంది, చెడు ఉంది, అన్ని రకాలుగా ఉంటాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే ఏంటంటే తెలంగాణ 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం అనేక పోరాటాలు, త్యాగాలు, ప్రాణత్యాగాలు, దీని వల్ల తెలంగాణ వచ్చింది.
అయితే ఇప్పుడు దాంట్లో అమరవీరుల స్తూపం పెడుతున్నారు అనేది మనకు ఇప్పుడు తెలుస్తున్న సమాచారం. అంటే తెలంగాణ రాష్ట్రము అమరుల త్యాగాలతోటి అనేక పోరాటాలతోటి వచ్చిందనే సింబల్ మనకు కనబడాలి కాబట్టి ఇప్పుడు ఆ ఉద్దేశంతో అందులో అది పెడుతున్నట్టు మనకు కనపడుతున్నప్పుడు దాన్ని తప్పకుండా స్వాగతించాల్సిందే. ఇంకొకటి ఏంటంటే ఇది కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉంది కథ. వీళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళేమో అన్నీ ఆంధ్రోలకే ఇచ్చారు. ఇప్పుడు ఆ జయ జయ తెలంగాణ పాట కీరవాణి గారికి ఇవ్వగానే గగ్గోలు పెడుతున్నారు. అసలు కీరవాణి ఒక ఆస్కార్ అవార్డు వచ్చింది. మన ఒక తెలుగు పాటకు ఒక ఆస్కార్ అవార్డు రావడం అనేది మనకు అది గర్వకారణం. అలాంటి వ్యక్తికి ఇస్తే ఇలా గగ్గోలు పెడుతున్నారు. ఉద్యమకారుడు కొరివి బాలకృష్ణ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు ఈ మార్పులని? మార్పు సమంజసం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మార్పు ఎంబ్లం సవరణ, ఈ రాజరిక పోకడలను రద్దు చేసి ఒక ఉద్యమకారుల ఆకాంక్షలను ఆశయాలను ఇక్కడ ఒక కల్చర్ను ప్రతిబింబించేట్టు చేస్తున్న ఈ రేవంత్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మేము శిరసావహిస్తున్నాం. ఓయూజేఏసీ నాయకుడిగా, కాంగ్రెస్ యువ నాయకుడిగా నేను శిరసావహిస్తున్నాం. ఇది ఎప్పటికైనా అవసరం. ఇది ప్రజా ఆకాంక్షలను పుట్టిపడేలా, ప్రజా సమస్యలను, ప్రజా పోరాటాలను, ఈ ఉద్యమ గడ్డను ప్రతిబింబించేలా, ఉద్యమకారుల యొక్క పోరాటాలను, వాళ్ళ యొక్క త్యాగాలను ప్రతిబింబించేలా ఈ యొక్క తెలంగాణ రాజముద్ర ఉండాలని కోరుకుంటున్నాం. అది కాంగ్రెస్ ప్రభుత్వం సవరిస్తుంది. దాన్ని అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. ఏబీవీపీ రాష్ట్ర నాయకులు జీవనాన్ని ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా తీసుకోవచ్చు ఈ మార్పులను, ఎట్లా చూడొచ్చు అంటారు? రాష్ట్ర చిహ్నం కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన రాష్ట్రంలో అందశ్రీ గారితో పాట పాడించడం మంచి విషయమే. దానికి తోడు మ్యూజిక్ విషయంలో కంపల్సరీ కీరవాణితో తీసుకోవడం అనేది చాలా నీచమైన వ్యవహారం. ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానికులు ఒక్కరు కూడా లేరా? అక్కడ కూడా ఆంధ్ర పాలిటిక్స్, ఆంధ్రలో మోచేతు నీళ్లు తాగాల్సిన అవసరమే ఉంది. ఈయన కంప్లీట్గా ఆంధ్ర మోచేతు నీళ్లు తాగే సీఎమే. మరొకటి కానీ స్పష్టంగా చెప్తున్నాము. ఎందుకోసం అంటే జై తెలంగాణ అన్నోడు 10 ఏళ్ళు పరిపాలించి ప్రజలందరూ, విద్యార్థులందరూ, నిరుద్యోగులందరినీ రోడ్డుపాలు చేస్తే నై తెలంగాణ అన్నోడు ఈరోజు సీఎంగా కూర్చున్నాడు. ఆనాడు ప్రజలందరము, విద్యార్థులందరము, అందరూ సంబంధ వర్గాల్లో సకల జనులు అందరం కలిసి ఒక్కతాటికి వచ్చి కోట్లాది మంది అయి ఒకరోజు నినాదం చేసుకుంటూ ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే ఈరోజు తెలంగాణ సాధించుకుంటే, ఆనాడు నై తెలంగాణ అనుకుంటూ దెబ్బలు పడాల్సిన రేవంత్ రెడ్డి రోడ్డు మీద పారిపోయినోడు. వాడు ఈరోజు సీఎంగా వచ్చిన తర్వాత కంప్లీట్గా విద్యార్థుల జీవితాలను, వారి యొక్క మరణ శాస్త్రాన్ని చదువుకున్న చదువుకు ఉద్యోగం ఇప్పించే విధంగా కాకుండా ఈరోజు విద్యార్థులందరినీ చంపే ప్రయత్నం కూడా చేసే విధంగా అతి కిరాతకంగా తయారు కాబోతుందని చెప్పేసి విద్యార్థులకు తెలియజేస్తుంది. మనిషివా, నిజాం సర్కారు వారసుడువా, నువ్వు ఏ మతంలో పుట్టావు, ఎక్కడ పుట్టావు, నీ యొక్క పుట్టుక ఎక్కడిది, నువ్వు ఏ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పెరిగావు, ఫస్ట్ అది తెలుసుకో. కేవలము నిజాం యొక్క మోచేతు నీళ్ళు తాగుకుంటూ కేవలం నిజాంకి నేను ఒక మునిమనవల్లాగా వివరించడం సరికాదు. ఇప్పటికైనా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి, సంస్కృతి సంప్రదాయాలకు ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి. అది మర్చి నీ ఇష్టానుసారంగా చిహ్నాలు పెట్టి నీ ఇష్టానుసారంగా చేయడం అనేది సమంజసం కాదు. తస్మాత్ జాగ్రత్త, సీఎం రేవంత్ రెడ్డి.